ఈ రివ్యూ మెకానిక్ రాకీ అని చెప్పుకోవచ్చు అనమాట. మెకానిక్ రాకీ ఏ విధంగా ఉందంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం జాకీ లేవని ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్ట్లతో, టర్నింగ్ అండ్ ట్విస్ట్లతో ముడిపెట్టి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఒక ముక్కులో ఈ రివ్యూ గురించి చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం సో కొంచెం ల్యాగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ ల్యాగ్ ఎంత అంటే అబ్బా ఎందుకు వచ్చిండ్రా మూవీకి అనేటట్టు ఉంటుందన్నమాట. సో తర్వాత సెకండ్ హాఫ్ మనం చూస్తే ఇందుకు కదా మనం వచ్చింది, సో ఇలాంటి ట్విస్ట్ల కోసం కదా మనం వచ్చిందని అనిపిస్తుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే హీరో మెకానిక్ రాకీ. సో మెకానిక్ గ్యారేజ్లో తను ఏం చేస్తారు, సో బండ్లను ఎలా రిపేర్ చేస్తారు, తర్వాత ఇద్దరు లెవెల్ని ఎలా మెయింటైన్ చేస్తారో మూవీ గురించి అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీంట్లో సో పెద్ద నరేష్ గారు ఆయన తండ్రి అని చెప్పుకోవచ్చు. సో హీరో వాళ్ళ తండ్రి. శ్రద్ధ శ్రీనివాస్ గారు తన పరిధిలో మాత్రం తను నటించారు. తను ఒక మూవీకి అయితే తను అడిగారంట శ్రద్ధ శ్రీనివాస్ అని, అప్పుడైతే ఒప్పుకోలేదు, ఇప్పుడైతే ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఒప్పుకున్న దానికే తన క్యారెక్టర్కి అయితే మంచి రోల్ ఇచ్చారని చెప్పుకోవచ్చు, మంచి రోల్ అయితే పడ్డదని చెప్పుకోవచ్చు. తర్వాత మీనాక్షి చౌదరి, ఎక్కడ చూసినా మీనాక్షి చౌదరి భయ్య, మట్కలో చూసినా మీనాక్షి చౌదరి, సో ఇప్పుడు చూసినా మీనాక్షి చౌదరి, గుంటూరు కాలంలో చూసినా మీనాక్షి చౌదరి, సో లక్కీ భాస్కర్లో చూసుకున్న మీనాక్షి చౌదరి. ఈ సంవత్సరం మొత్తం మీనాక్షి చౌదరి పేరే వినబడుతుంది. సో మన హీరో గురించి మాట్లాడుకోవాలి, విశ్వక్సేన్ గురించి. సో విశ్వక్సేన్ ఒక మాట అయితే అన్నారు, ఈ మూవీ నచ్చకుంటే ట్రోల్ చేయండి కానీ పర్సనల్గా చేయొద్దని చెప్పేసి, మీకు ఏం నచ్చలేదో ట్రోల్ చేయండి అని చెప్పారు. సో ట్రోల్ అయితే నేను చేయట్లేదు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ల్యాగ్ ఉందని చెప్తున్నా అంతే. సో తన పరిధిలో అయితే తను బాగా నటించారని చెప్పుకోవచ్చు. ఒక్క సీన్ ఉంటుంది భయ్య, సో ఫాదర్ సెంటిమెంట్ సీన్ ఉంటుంది. సో అక్కడ తన పర్ఫార్మెన్స్ అయితే చూసారు, పీక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ ఒక్క సీన్ అయితే నాకు చాలా చాలా అయితే నచ్చింది. సో తర్వాత ట్విస్ట్లో ఉంటాయి భయ్య, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అంటే ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది, అది మీ ఊహకే వదిలేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో క్లైమాక్స్ ఉంటుంది. సో క్లైమాక్స్ కోసం రెండోసారి చూసే వాళ్ళు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. సో సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మీరు తట్టుకోగలిగితే ఈ మూవీ అయితే మీకు షూర్ షాట్గా నచ్చుతుంది. సో ఈ మూవీతో సో చాలా రోజుల తర్వాత తనకు ఒక పెద్ద హిట్ పడబోతుంది నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ అఫీషియల్ ఛానల్.